ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ అన్నది మన కోసం పోలీసులను గౌరవిద్దాం. ప్రజెంట్ గుంటూరు జిల్లాలోని తెనాలి అనే ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అధికారులు చేసిన తనిఖీలు కలకలం రేపుతోంది. దానికి గల కారణం ఏంటంటే అక్కడ ఒక గుడిసెలో పూరి గుడిసె గట్టిగా మాట్లాడితే రేకుల షెడ్ ఉండి మొత్తం ఎక్కడదక్కడ పడిపోయి అసలు ఇల్లు చూస్తే మస్తు దరిద్రంగా ఉన్నది. కానీ ఆ ఇంటి లోపల దొరికిన బంగారము వెండి చూస్తే ఒక్కొక్కరికి మతిపోవాల్సింది అంత దారుణంగా ఉంది. అయితే ప్రజెంట్ దానికి సంబంధించి మనం ఫర్దర్గా మాట్లాడుకుంటే అక్కడ ఎంత ఉంది ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. పోలీసులు అక్కడ గురువాయమ్మ ఇంట్లో సోదాలు చేయగా 800 గ్రాముల బంగారము, 13 కేజీల వెండి, 5,65,000కి సంబంధించిన నగదు, ఇంకా చెప్పుకుంటే వాళ్ళకి సంబంధించిన కట్టలు కట్టలుగా ఇట్లా మొత్తం ఒక బిల్డింగ్ కట్టే లెవెల్లో క్యాష్. అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దానికి సంబంధించి ప్రజెంట్ పోలీసులకి కంప్లైంట్ రావడం, ఇంకా టాస్క్ ఫోర్స్ అధికారులను తీసుకొని ఇంటికి రావడం, అక్కడంతా తనిఖీలు చేసిన వెంటనే గురువాయమ్మ ఇంట్లో ఇంత బంగారం ఇదంతా దొరకడంతో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పగా, నా అల్లుడు రైస్ పుల్లింగ్ చేస్తూ ఉంటాడు, దానికి సంబంధించిన అమౌంటే ఇదంతా అని చెప్పడంతో ఇక గురువాయమ్మ ఇంట్లో ఇంకా ఏమేం దొరుకుతాయి ఏంటి అని చూస్తే పట్టు చీరల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దొరకడంతో అంటే కాస్ట్లీ లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నారు. చూడ్డానికి మాత్రం పూరి గుడిసె, కానీ లోపల మాత్రం అంబానీ లైఫ్. ఇవన్నీ చూస్తూ ఉంటే అరే నిజంగా ఇది కదా లైఫ్ అనిపించింది అనమాట. అంత అద్భుతంగా ఉంది. మరి ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఈ 800 గ్రాములు ఇదంతా బంగారం దొరికిందో ఇదంతా కూడా వాళ్ళ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈయన ఎవరైతే వాళ్ళ అల్లుడు ఉన్నాడో ఆయన కోసం గాలించగా ఆయన పోలీసులు వస్తున్నారని తెలిసిన వెంటనే పరారైపోయాడు. మరి ఇంత బంగారం ఉన్నప్పుడు ముందు నుంచే కూడా అక్రమంగా సంపాదించినాడా, ఎలా సంపాదించినాడు ఏంటి అని తెలియకుండానే ఇంట్లో పెట్టుకున్నారా అంటూ చాలామంది వాళ్ళని అయితే ఇప్పుడు ప్రశ్నించడం జరిగింది. ఇక ప్రజెంట్ ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్గా ఆయన ఉంటున్నారా అంటే ఓన్లీ ఆ ఒక్క చిన్న పనిలోనే ఆయనకి ఇంత మనీ రావు. ఇంకా వేరే కోణాలలో కూడా ఈ పోలీసులు అయితే దీన్ని విచారిస్తూ ఉన్నారు. ప్రజెంట్ బంగారం వెండి గురువాయమ్మ అల్లుడిదా, లేకపోతే ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్దా, లేకపోతే ఆయనకు సంబంధించిన పని చేస్తున్న దగ్గర ఎవరైనా ఇచ్చారా అనే దానికి సంబంధించి కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఇక వాటన్నిటికీ సంబంధించి ప్రజెంట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కానీ ఓ పూరి గుడిసెలో ఇంతగానం అమౌంట్ దొరికేసరికంటే అక్కడ ఉన్న పోలీసులు కూడా అబ్బురపోయి మరీ చూశారనమాట. నిజానికి ఒక వ్యక్తి ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు ఏంటనేది ఒక్కసారిగా ప్రతి ఒక్కరు అంటే ఈ న్యూస్కి సంబంధించి ఒక చిన్నగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది ఇల్లీగల్గా మీరు ఉంచుకోవద్దు అని చెప్పడానికి, ఇల్లీగల్గా సంపాదించిన సొమ్ము గురించి నేను మాట్లాడలేదు. స్వతహా మీ ఓన్ రెక్కల కష్టంతో సంపాదించుకున్న అమౌంట్తోని ఇంట్లో 3 ఉన్నారనుకోండి, ఓ అమ్మాయి ఓ అబ్బాయి అదేవిధంగా అంటే తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారనుకోండి, తల్లి దగ్గర 500 గ్రాముల బంగారం వరకు ఉండొచ్చు లీగల్గా. అదేవిధంగా కూతురి దగ్గర 18+ అయితే కూతురి దగ్గర 250 ఉండొచ్చు. అదేవిధంగా భర్త ఎవరైతే ఉంటారో అబ్బాయిలకి సంబంధించి అబ్బాయి చిన్నవాడైనా పెద్దవాడైనా కూడా 18+ అయితే అన్మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ 100 గ్రామ్స్ ఉండొచ్చు. అంటే ఒక ఇంటికి సంబంధించి 750 గ్రామ్స్ వరకు 850 గ్రామ్స్ వరకు ఉంటే ఎలాంటి ప్రాబ్లము ఉండదు అనే దానికి సంబంధించి కొన్ని తెలుసుకుంటే బెటర్. కానీ ఇలాంటివి అక్రమంగా సంపాదించిన రూపాయి సొమ్ము కూడా మీది కాదు, మీది అవ్వకూడదు. మరి ఇప్పుడైతే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. లెట్స్ సీ తెనాలికి సంబంధించి ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ వస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను. స్టే ట్యూన్ టు మనం టీవీ.